నవమి పూట అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో కాపు దంపతులకు లక్ష్మమ్మ అనే కూతురు. ఆ కాపు దంపతులు భూమంత అరుగు, ఆకాశమంత పందిరి వేసి అతి వైభవంగా కుమార్తెకు పెళ్లి చేశారు. ఆ అల్లుడు చాలా అందమైనవాడు. ఎంత అందం ఉంటేనేం, ఉత్తి తిక్క శంకరయ్య. అతడి పేరు ఏదైతే మనకేం, కథ నడవడం కోసం శంకరయ్య అని పిలుద్దాం. పెళ్ళైన కొద్ది రోజులకే శంకరయ్య అత్తగారింటికి వచ్చి పెళ్ళాన్ని తీసుకువెళ్తానని పట్టుబట్టాడు. తొందర పెడితే ఎలాగయ్యా, కొన్నాళ్ళు పోనీయు, అమ్మాయికి సారే చీర పెట్టి పంపిస్తాము, ఈలోగా నువ్వు పండక్కి పబ్బానికి వచ్చి పోతూనే ఉంటావు కదా అన్నారు అత్తమామ. అందుకల్లుడు ససేమిరా, 6 3 సరే ఇవాళ తీసుకుపోవాలి తప్పదు అని భీష్మించాడు. చేసేది లేక అత్తమామలు వారు పురోహితుని రప్పించి ఆ వేళ ప్రయాణానికి మంచి రోజు అవునో కాదో చూడమన్నాడు. అందుకు పురోహితుడు, అబెబే, ఇవాళ నవమి, నవమి నాడు ప్రయాణం ఎంత మాత్రం తగదు, దశమి మంచిది, రేపటి రోజున పంపండి అన్నాడు. అలా చేయను ఆయన అన్నారు అత్తమావులు. అందుకు శంకరయ్య కోపగించి, ఎవడి పెళ్ళాన్ని వాడు తీసుకుపోవటానికి నవమేమిటి దశమేమిటి, ఏమైనా సరే నేను ఈ వేళ తీసుకువెడతాను, ఒక్క క్షణం కూడా ఆలస్యం కావటానికి వీల్లేదు అన్నాడు. ఇంకా ఆలస్యం చేసినట్లయితే అతడికి కోపం రెచ్చిపోతుందేమో అన్న భయం కొద్దీ వాళ్ళు గబగబా పాకపు చలిమిడి అవి సిద్ధం చేసి కొత్త చీర రవిక పెట్టి లక్ష్మమ్మను భర్త వెంట అయితే అయిందని నవమి నాడే పంపేశారు. వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చొప్పున అధిపతిగా ఉంటారు. ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, ఈ విధంగా 7 రోజులకి 7 దేవతలు ఉన్నారు. ఇలాగనే పాడ్యమి మొదలైన 16 తిథులకు కూడా అధిపతులైన దేవతలు ఉన్నారు. ఈ తిథి దేవతల్ని పురుషులు అంటారు. నవమి తిథికి అధికారి అయిన దేవత పేరు నవమి పురుషుడు. నవమి నాడు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలి గాని ప్రయాణం చేయకూడదు అని నవమి పురుషుడు శాసించాడు. అందుకనే మన వాళ్ళెవ్వరూ సామాన్యంగా నవమి నాడు ప్రయాణం చేయరు. చేస్తే నవమి పురుషుడి ఆగ్రహానికి గురి అవుతామని భయమే ఇందుకు కారణమని మనం అనుకోవాలి. ఎంత చెప్పినా వినక లక్ష్మమ్మను వెంట పెట్టుకొని నవమి నాడు ప్రయాణం సాగించిన శంకరయ్య పైన నవమి పురుషుడికి కోపం వచ్చింది. అతడికి బుద్ధి చెప్పాలని నవమి పురుషుడు నిశ్చయించాడు. శంకరయ్య భార్య ఒక పట్టణ సమీపంగా పోతూ ఉంటే మధ్యదారిలో వాళ్ళకి ఆకలి వేసింది. లక్ష్మమ్మ తెచ్చిన పాకపు చలిమిడిలో కొంచెం మొగుడికిచ్చి తను కొంచెం తింది. ఆమెకు దాహం వేసింది. మరచెంబు మగడికిచ్చి దాని నిండా మంచినీళ్లు పట్టుకురమ్మని ఊళ్ళోకి పంపింది. చెంబు తీసుకువెళ్ళాడు శంకరయ్య. తలవని తలంపుగా దొరికిన ఈ అదును చూసి నవమి పురుషుడు సరిగ్గా శంకరయ్య రూపంతో అలాంటి మరచెంబే నీళ్లతో నింపు పట్టుకువచ్చి లక్ష్మమ్మ ముందుట పెట్టాడు. సరిగ్గా శంకరయ్య కంఠస్వరంతోనే, దాహం తీర్చుకు బయలుదేరి, మరి చీకటి పడకుండా మనం ఊరు చేరుకోవాలిగా అన్నాడు. ఆ వచ్చినవాడు నిజంగా తన భర్తే అనుకొని ఆమె గ్లాసుడు నీళ్లు గబగబా తాగి వెంటనే అతని వెంట ప్రయాణమైంది. మరి కాసేపటికి అసలు శంకరయ్య మంచినీళ్ళతో ఊళ్ళో నుంచి తిరిగి వచ్చి అక్కడ లక్ష్మమ్మ కనపడక గాబరా పడ్డాడు. తిన్నగా రోడ్డు వైపు దృష్టి పెట్టి చూసేసరికి దూరాన మలుపు తిరుగుతున్న లక్ష్మమ్మ తాలూకు పచ్చడి చీర కొంగు కనపడింది. ఆమె ప్రక్కనే మరొక పురుషుడు కనపడటంతోనే శంకరయ్యకు గుండె గుబేలు మంది. శరవేగాన పరిగెత్తి రొచ్చుకుంటూ పోయి ఆ ఇద్దరి ముందు నిలబడ్డాడు. ఆయాసం తీర్చుకోకుండానే, ఎవడెవరా నువ్వు, నా పెళ్ళాన్ని తీసుకుపోతున్నావు, క్షమాపణ కోరుకొని నీ దారిని నువ్వు తొలగిపోతావా, లేక డొక్క చీర్చి డోలు కట్టమంటావా అని బెదిరించాడు. మారు రూపంలో ఉన్న నవమి పురుషుడు నిర్ఘాంతపోయినట్టు నటిస్తూ, ఏమిటయ్యా నీ పెళ్ళం అంటావేమిటి, నీకేమైనా మతిగాని పోయిందా, ఈమె నా భార్య, పుట్టింటి నుంచి ఇప్పుడే తీసుకువెడుతున్నాను, మా అత్త మామ ఇవాళ వద్దు, రేపు తీసుకువెళ్దు గాని అను పట్టుబట్టినా వెనక అవతల తొందర పని ఉంది, ఇవాళే తీసుకుపోతున్నాను అని అంటూ లక్ష్మమ్మ కేసు చూసి, నడవ్వేం, ఈ పిచ్చివాడితో మనకేం పని, పద పద అని ముందుకు సాగాడు. శంకరయ్యకు కోపం దుఃఖం ముంచెత్తుకొచ్చినాయి. భార్యకి అడ్డు చెప్పి, లక్ష్మి నువ్వు మోసపోకు, వీడెవడో దొంగ, దుర్మార్గుడు, నేను నీ భర్తని, ఇలాగ చూడు, నన్ను ఆనమాలు కట్టలేవు, నా చీలమండం మీద కంది బద్దంత పుట్టుమచ్చ ఉందని నువ్వెరుగుదువా, అదే ఆనవాలు, నువ్వు చూడు అన్నాడు. లక్ష్మమ్మ నవం పురుషుడు చీలమండలం మీద కూడా అలాంటి పుట్టుమచ్చే ఉండటం చూచి ఆ ఇద్దరిలో ఎవడు తన భర్తో నిర్ధారం చేసుకోలేకపోయింది. ఇంతలో ఆ పట్నం వెళ్ళే రాజుగారు మంత్రితో సహా అటు షికారుకు వచ్చి, ఏమిటి గలాబా అని అడిగారు. లక్ష్మమ్మే చెప్పింది, ప్రభు, ఆనాడు దమయంతికి వచ్చిన చిక్కే ఇప్పుడు నాకొచ్చింది. ఆమె స్వయంవరం మండపంలోకి వెళ్ళేసరికి ఒకరికి బదులు 5
నలమహారాజులు ఒకరి పక్క ఒకరు కూర్చుని ఉన్నారు. ఆ ఐదుగురిలోనూ అసలు నలుడు ఎవరో ఆమె తెలుసుకోలేకపోయింది. అలానే ఒకే రూపంలో ఉన్న ఈ ఇద్దరిలోనూ నా భర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నాను. ఈ చిక్కు నుంచి ప్రభువులు నన్ను రక్షించాలి అని ప్రాధేయపడింది. రాజు మంత్రి కేసు చూశాడు. మంత్రి ఆలోచించాడు. దమయంతి స్వయంవరానికి నల రూపంలో వచ్చిన తక్కిన నలుగురు ఏ రూపం పడితే ఆ రూపం తాల్చగలిగిన దిక్పాలకులు. ఈ ఇద్దరిలో కూడా ఒకడు అలాంటి దేవత అయి ఉండాలి. ఈ ఇద్దరిలోనూ ఎవడు దేవతో ఎవడు మానవుడో కనిపెట్టాలంటే మనిషికి సాధ్యం కాని పని ఒకటి వీళ్ళిద్దరికీ నియమించాలి అనుకున్నాడు. ఇద్దరిని దగ్గరికి పిలిచాడు. ఇద్దరి చేతుల్లోనూ కనపడుతూ ఉన్న మరచెంబుల్లో ఒకదాన్ని ఆయన అడిగి పుచ్చుకొని నీళ్లు వంచేసి నేల మీద పెట్టాడు. అబ్బాయిలు, మీ ఇద్దరిలో ఎవడైతే ఈ సన్న మూత గల చెంబులో ప్రవేశించి పైకి రాగలరో వాడే ఈ పిల్లకి భర్త అన్నాడు మంత్రి. అప్పుడు నవమి పురుషుడు, ఏడిసినట్టే ఉంది పరీక్ష. నేను ఇట్టే చెంబులోకి దూరి ఇట్టే పైకి రాగలను. దాన్ని బట్టి ఈ పిల్ల నా భార్య అని చెప్పి తీర్పిస్తావన్నమాట. కానీ శంకరయ్యను ఏడ్పించడానికి ఇది బాగానే ఉంది అని మనసులో అనుకుంటూ తనలో పొంగే దురహంకారం కొద్దీ శంకరయ్యను పీడించాలనే కసి కొద్దీ క్షణంలో తన దేహాన్ని కుదిరించి దబుక్కుమని చెంబులోకి దూకి గబుక్కుమని పైకి చక్క వచ్చేశాడు. వచ్చి, రాలక్ష్మి, నేను నీ భర్తనని నిరూపణ అయిపోయింది కనుక పోదాం అన్నాడు. లక్ష్మమ్మ అతని పాదాల ముందు పడి, స్వామి, మీరెవరో దేవతలు కాని మనుష్యులు కారు. మనుష్యులే అయితే ఇలాంటి అసాధ్యమైన పని చేయగలరా? మేమేదో నేరం చేసి ఉంటాం. మమ్మల్ని శిక్షించడానికి ఇలాగే వచ్చారు కానీ అంది. నవమి పురుషుడు ఆమె పైన జాలి తెలిసి నిజ రూపంలో ప్రత్యక్షమై, లక్ష్మమ్మ, నేరం చేసింది నువ్వు కాదు, నీ భర్త. ఈ నవమి నాడు ప్రయాణం తలపెట్టి నాకు కోపం తెప్పించాడు అన్నాడు. ఆ మాట విని శంకరయ్య నవమి పురుషుడికి సాష్టాంగం పడి, బుద్ధొచ్చింది ప్రభు, ఇంకెన్నడూ నవమి పూట ప్రయాణం తలపెట్టను అన్నాడు. నవమి పురుషుడు శాంతించి దంపతులిద్దరిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. అప్పుడు లక్ష్మమ్మ భర్తతో ఇంక ప్రయాణం సాగిద్దాం పదండి, మన కష్టాలు గట్టెక్కాయి అంది. శంకరయ్య వణుకుతూ, వద్దు, వెనక్కి పోదాం పద, రేపు దశమి నాడు బయలుదేరి వద్దాం అని ఆమెతో సహా మళ్ళీ వాళ్ళ పుట్టింటికి చేరుకున్నాడు. అందుకే అండి, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా సరే నవమి నాడు ప్రయాణం చేయకూడదు అని పెద్దలు పెట్టారు. కాబట్టి అది మనం పాటించి నవమి నాడు ప్రయాణం ఆఫ్ చేస్తే చాలా మంచిది. లేకపోతే నవమి పురుషుడు కోపం వస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.